హలో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కౌశిక్ యువరాజుకి ఫోన్ చేసి, యువరాజ్ మేము ఇక్కడ పూజ మొదలు పెడుతున్నాం, మీరు వచ్చేసేయండి, జాయిన్ అవ్వండి అని అంటుంది. అప్పుడు యువరాజు కమలాకర్ కారులో వస్తూ అక్కడ పూజ మొదలు పెట్టారు బాబాయ్. ఒక్కసారి ప్రాణ ప్రతిష్ఠ చేశారంటే ఇంక మా విగ్రహాన్ని నిమజ్జనం చేసేదాకా అక్కడి నుంచి కదిలించలేము అని అంటూ కంగారు పడతా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ ధాత్రి కేదార్ అనుకుంటారు, యువరాజు వచ్చేలోపు ప్రాణప్రతిష్ఠ జరిగిపోవాలి కేదార్, అప్పుడే మనం విగ్రహానికి డబ్బులు లాక్ చేసి వాళ్ళ ఆట కట్టించవచ్చు అని అనుకుంటూ ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతలో పంతులు గారు, అమ్మ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేద్దామా అంటే అలాగేనండి అని ధాత్రి అంటుంది. ఈలోపు పంతులు మంత్రాలు చదువుతూ ఉంటాడు. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ విగ్రహం తెర తీస్తారు. ఈలోపు యువరాజు ట్రాక్టర్ మీద వస్తూ పరిగెత్తుకుంటూ పందిరిలోకి వచ్చేసరికి విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటారు. అప్పుడు కంగారు పడుతూ ఆగండి అని యువరాజు అంటాడు. అందరు యువరాజు వైపు చూస్తారు. విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగిపోయిందా అని కంగారు పడుతూ ఉంటాడు యువరాజు. కమలాకర్ కూడా కంగారు పడుతుంటాడు. అప్పుడు ధాత్రి అనుకుంటుంది, ప్రాణప్రతిష్ఠ జరిగిపోయింది యువరాజ్, ఇప్పుడే ఆట మొదలైంది ఇంకా అని ధాత్రి అంటూ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఎపిసోడ్ ప్రోమో అయితే. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.